వివిధ ఎన్నికలు జరిగినప్పుడు ఇది మునుగోడు నియోజకవర్గం మరి చాలా పెద్ద ఎత్తున ప్రపంచమంతా చెప్పుకున్నారు మీ ఎన్నికలు ఎంత ఖర్చు అయింది ఏమైంది ఏం కథ అయింది మొత్తం మీదే ముచ్చటుండే చాలా రోజు. అటువంటి ఎన్నికలలో మరి అనేక మంది వచ్చి వాగ్దానాలు చేశారు. మంత్రి అప్పుడు ఉన్నటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టిన హనుమాన్ గుడి దగ్గరనే నిలబడి వాగ్దానం చేసి మీ అందరితో నోట్లు వేయించుకొని పోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ మీ మాట ఇంటలేరని మీరు అందరు చెప్పారు, పట్టించుకుంటలేరు పోతే అని. సో ఆ పెద్ద మనిషిని అడగాలి మనం. ఇక రెండోది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వచ్చి మరి అక్కడ కేటీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో మిడ్ మానేర్ కట్టినప్పుడు ఎట్లయితే లాభం చేసిరో మరి కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో మల్లన్న సాగర్ కట్టిన రైతులకు ఎట్లయితే లాభం చేసిరో ఆ లెక్కన ఉదయ సముద్రం నిర్వాసితులకు, శివన్నగూడెం నిర్వాసితులకు, రామకృష్ణాపురం నిర్వాసితులకు, లక్ష్మణాపురం నిర్వాసితులకు అందరికీ కూడా నేను ఎకరానికి 25 లక్షల రూపాయలు ఇప్పిస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిరా అన్నాడు ఎన్నికల ప్రచారంలో. కానీ 2 ఏళ్ళు అవుతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఆయన కూడా మళ్ళీ మాట్లాడిన దాఖలాలు లేవు. కాబట్టే ఎవరు మాట్లాడతలేరు. కాబట్టే ఇవాళ మీ దగ్గరికి నేను రావడం జరిగింది. మన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ సమస్యను 10 సార్లు మనం అడిగితే ప్రభుత్వం దృష్టికి పోతుంది, బలవంతం అవుతుంది, వాళ్ళ మీద కొద్దిగా ప్రెషర్ పడుతుంది. కాబట్టి అప్పుడు ఈ పని జరుగుతుంది అనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది. చాలా ఈ గుట్టలు ఎక్కుకుంటా దేవుని చూసుకుంటా ఎందుకు వచ్చినామంటే మేము రావడం వల్ల మీకు కొంత ఒక 2 రూపాయల లాభమైనా కూడా నా జన్మ ధన్యమైనట్టే నేను భావిస్తున్నా. అందుకోసమే ఇక్కడ దాకా రావడం జరిగింది.